నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. లేఖన భాగాన్ని చదువుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, చదవబడిన లేఖన భాగాల్లో మరి అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచన భాగంలో అంత్య దినములు ప్రారంభము ఎప్పుడు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు తండ్రి ఆరాధించడం ద్వారాగా, పాటల ద్వారాగా, ప్రార్థన ద్వారాగా మీరు మహిమతో ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి ఈ సమయంలో ఈ యొక్క విలువైన అమూల్యమైన జీవము గల మాటలను ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. మేము వరగా వాడుకోనండి. వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ తండ్రి ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించటానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొని ఉన్న పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, లేఖన భాగాన్ని చదువుకొని ఉన్నాం. ఈరోజు మన యొక్క ప్రధానమైన అంశము పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే ప్రధాన అంశంగా మనం ఇప్పటివరకు చాలా విషయాలను మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈ రోజున మనం నేర్చుకునేటువంటి ప్రధాన అంశము అంత్య దినములు ప్రారంభము ఎప్పుడు అంటే లేఖన భాగం చదువుకుని ఉన్నాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అనేటువంటిది మరి ఆ మాట పేతురు గారు చెప్పేటువంటి సందర్భము. అది ఎక్కడ రాయబడి ఉంది అంటే యోవేలు ప్రవక్త ద్వారాగా రాయబడినట్లుగా చెప్పబడతా ఉంది. అదే విషయాన్ని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 16వ వచనం రాయబడి ఉంది. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలగందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. మరి ఇక్కడ పేతురు గారు చెప్పబడుతున్న మాటలు ఏమంటున్నారంటే అంత్య దినములలో అనేటువంటిది చెప్పబడతా ఉంది. మరి ఎందుకు ఈ యొక్క అంశాన్ని మీ ముందు తీసుకురావడం జరిగిందంటే ఆ పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ ప్రధాన అంశంలో పరిశుద్ధాత్ముడు గురించి తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దానము యోవేలు ప్రవక్త ద్వారా చేయబడింది. ఆ వాగ్దానం నెరవేర్పు పెంతెకోస్తు పండుగ దిననాడు జరిగింది అనేటువంటిది ప్రధానంగా చెప్పేటువంటి సందర్భాల్లో మరి ఇక్కడ అంత్య దినములు అని రాయబడినందు కనుక అంత్య దినములు ఇంకా రాలేదు. ఆ రోజున కొంచెమే నెరవేరింది, కానీ భవిష్యత్తులో ఈ వాగ్దానము నెరవేర్పు జరగవలసి ఉంది. మనుషులందరి మీద అంటే ఆ కాలంలో అపోస్తుల మీదనే మరి ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది కాబట్టి మరి అది ఆ రోజు అంత్య దినాలు కాదు, కొంచెమే నెరవేరింది. ఇంకా నెరవేరవలసింది చాలా ఉంది. మరి ఎప్పుడంటే అది అంత్య దినాలంటే ఇంకా ముందుంది, భవిష్యత్తులో ఉంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరి మీద మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఇక్కడ చెప్పబడిన లేఖన భాగం ఇంకా నెరవేరలేదు అనేటువంటిది చాలా మంది మరి బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి.
మరి వాస్తవానికి మరి తండ్రి అయిన దేవుడు కృపా వరములను అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను గురించి మరి అపోహలు చాలా మందిలో ఉన్నాయి. ఇంకా పూర్తిగా నెరవేరలేదు, ఆ అంత్య దినాలు ఇంకా ప్రారంభము కాలేదు, అది పెంతెకొస్తు పండగ దినం నాడు కొంచెం మాత్రమే జరిగింది కానీ ఇంకా అంత్య దినాలు ప్రారంభం కాలేదు అనేటువంటి చాలా మంది బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితులరా. అయితే లేఖన భాగంలో రాయబడినటువంటిది ఏమిటంటే, యోవేలు ప్రవక్త మరి ప్రవచించినటువంటిది ఎక్కడ అంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో 27వ వచనం నుండి రాయబడి ఉంది. యొక్క అపోస్తలుడైన పేతురు గారు ఎత్తి చూపినటువంటి ప్రవచనం ఎక్కడ ఉందంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనంలో రాయబడి ఉంది. 27 నుంచి, అప్పుడు ఇశ్రాయేలుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేను మీ దేవుడునైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకుందురు. అప్పుడు ఆ విషయం చెప్తాడు, నా జనులు ఇక ఎన్నడను సిగ్గునొందకందురు, నా జనులు ఇక ఎన్నడను సిగ్గునొందకందురు. తరువాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఎక్కడంటున్నాడు? సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో, ఇక్కడ చెప్పబడతా ఉంది ఏ దినములు అంట, 29 ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అనగా ఇక్కడ యోవేలు ప్రవక్త చెప్పబడినటువంటి ఆ దినములలో అని రాయబడి ఉండగా, మరి పేతురు గారు ఏం చెప్తున్నాడు అంటే అంత్య దినములు అని చెప్తున్నాడు. మరి అంత్య దినముల ప్రారంభము అయినది అని లేఖనం చెప్తా ఉంటుంటే చాలా మంది ఏం చెప్తున్నారు, ఇంకా అంత్య దినాలు ఇంకా రాలేదు, ఇంకా ఎప్పుడు భవిష్యత్తులో జరుగుతుంది, ఈ యొక్క కుమ్మరింపు యొక్క ప్రవచనం ఇంకా పూర్తిగా నెరవేరలేదు అనేటువంటి చాలా మంది బోధించేటువంటి పరిస్థితి. అంటే ఏం చేస్తూ ఉన్నారంటే పరిశుద్ధాత్ముని బోధకి వ్యతిరేకంగా బోధించేటువంటి పరిస్థితి. అంటే యేసుక్రీస్తు వారు ఆ కాలం ఏమంటున్నాడంటే, మనిషి కుమారుడు మరి ఆయన చెప్పేటువంటి దానికి జరిగినా జరగకపోయినా కానీ పరిశుద్ధాత్మని గురించి కనుక అబద్ధము జరిగితే అది ఎన్నటికి పాప క్షమాపణ, యుగమందని రాబోయే యుగమందని పాప క్షమాపణ జరగద్దు అనేటువంటి విషయాన్ని చెప్పబడతా ఉంటున్నారా. కనుకనే లేఖనాల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మనికి విరోధముగా మాట్లాడేటువంటి పరిస్థితి. క్రీస్తు యేసు యొక్క అపోస్తులు మరి ఏం చెప్తూ ఉన్నారంటే, పెంతెకొస్తు పండుగ దినం నాడున పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది అనేటువంటి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ వాగ్దానం తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అని. అదే విధముగా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేరింది అనేటువంటి విషయము మరి క్రీస్తు యేసు యొక్క అపోస్తులు చెప్పేటువంటి పరిస్థితి. అంటే పరిశుద్ధాత్మను బోధకే వ్యతిరేకంగా విరోధముగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేటి కాలంలో మనం చూస్తాం. కనుకనే మరి అంత్య దినములు ప్రారంభం ఎప్పుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి అవి జరిగిపోయిన సంగతులు, జరిగిపోని సంగతులు అనేటువంటివి రెండు విధాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఇది జరిగిపోయిందా అయితే జరగవలసి ఉందా అంటే జరిగిపోయింది అని చెప్పబడతా ఉంది. జరగలేదు అని చెప్పేటువంటి వారు ఎవరు అంటే అపవాది సంబంధులు. అనగా ఏ ఆత్మను కలిగి ఉన్నారంటే మరి సాతాను ఆత్మను కలిగినట్లు మనం చూస్తా ఉన్నాం. అంటే జరిగినటువంటి సంగతిని జరగలేదు అనేటువంటి బోధించేటువంటి వారు. కనుకనే పిల్లరా, యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, నేను వెళ్తాను తండ్రి వద్దకు, తండ్రి వద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మని పొందుకొని ఆ శక్తిని పొందుకొని మీరు యూదయ, సమరయ, యెరూషలేము మరి ఆ భూదిగంతముల అంతం వరకు కూడా నాకు సాక్షులై ఉండాలి అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్పగా, మరి అదేవిధంగా వారు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టారు. యెరూషలేము నుండి వెళ్ళక
పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టిన సందర్భంలో పెంతెకొస్తు పండుగ దినం నాడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఆ పొందుకున్నటువంటి వారు మరి యెరూషలేము, యూదయ, సమరయ దేశంలో అంతటా భూ దిగంతం వరకు కూడా యేసుక్రీస్తు వారికి పునరుత్థానానికి సాక్షులుగా ఉన్నట్లుగా చెప్పబడుతున్నట్లు. కనుకనే మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 32, 33 వచనాల్లో ఈ యేసును దేవుడు లేపెను, మేమందరము సాక్షులం అని అపోస్తులు ప్రకటిస్తున్నారు. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వల్ల పొంది. ఇది ఎలా పొందుకున్నారు? తండ్రి వలన. తండ్రి వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పాడు, నేను తండ్రి వద్దకు వెళ్తాను, తండ్రి వద్ద ఉన్న పరిశుద్ధాత్మ మీ వద్దకు పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉంటాడు, యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాడు అనేటువంటిది మరి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించి వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. మరి వాస్తవానికి మరి అంత్య దినములలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదను అనేటువంటిది నెరవేరిందా లేదా పరిశుద్ధాత్మ నుంచి వాగ్దానము? అంత్య దినములు ఎప్పుడు అంటే పెంతెకొస్తు పండుగ దినం నాడున జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా చాలా సందర్భాల్లో మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటమే అంత్య దినాల ప్రారంభము. అదే విధంగా యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వరకు కూడా అంత్య దినముల్లోనే మనము ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని చాలా మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. అంటే క్రీస్తు వారి మరి పుట్టుకతో ప్రారంభమైనవి అంత్య దినములు. అదేవిధంగా క్రీస్తు వారు మరలా రెండోసారి ఈ లోకము అంతము లేకపోతే క్రీస్తు రెండవ రాకడతోటి అంత్య దినాలు పూర్తి అవుతాయి అనేటువంటి విషయాన్ని చాలా మంది గ్రహించలేకపోతున్నారు. కనుకనే మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏ కాలంలో మనతో మాట్లాడాడు అంటే చెప్పబడతా ఉంది, దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, దినముల అంతమందు అని. అది హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 2వ వచనంలో పూర్వకాలమందు నానా సమయాలలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అంటే అంత్య దినములు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆ కుమారుని సమస్తమును వారసునిగా నియమించెను అనేటువంటిది పరిశుద్ధ గ్రంథము చెప్పబడుతూ ఉంది. అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారాగా మనతో మాట్లాడినటువంటి కాలం ఏది అంటే ఈ దినముల అంతమందు అంటే అంత్య దినముల యందు క్రీస్తు ద్వారాగా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడాడు. అదే విధముగా మరి యేసుక్రీస్తుని దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఏ కాలంలో పంపించాడు అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడట. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఏ కాలము పరిపూర్ణమైనది అంటే అబ్రహామునకు ఇచ్చిన వాగ్దాన కాలము పరిపూర్ణమైంది, అంత్య దినములు ప్రారంభమైనవి. ఇది ఈ కాలంలో మరి యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినట్లుగా లేఖనం చెప్తా ఉంది. పిల్లారా, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 5వ వచనంలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరి ఏం చెప్పబడుతూ ఉంది? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. అంటే ఏ కాలము పరిపూర్ణమైనది అంటే అబ్రహామునకు ఇచ్చిన వాగ్దాన కాలము. అంటే వాగ్దాన కాలము సమీపించినప్పుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినట్లుగా లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అదే విధముగా అంత్య దినాలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఇంకా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 9 వచనాల్లో కాలము సంపూర్ణమైనప్పుడు అంటున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. అంటే ఏ కాలము సంపూర్ణమైనప్పుడు మరి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో మరి
వచ్చినట్లుగా చెప్పబడుతుంది. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అంత్య దినాలలో వచ్చాడు. ఆయన మరి అంత్య దినానికి కలిగినటువంటి పర్యాయ పదాలు ఏమిటంటే ఆ అంత్య దినాల గురించి మరి ఏమై వ్రాయబడి ఉంది అని ఒక పరిశీలన చేసినట్టయితే కడవరి కాలము అని రాయబడి ఉంది, కాలము సంపూర్ణమైనప్పుడు అని రాయబడి ఉంది, దినముల అంతమందు అని రాయబడి ఉన్నది. అదే విధముగా యుగ సమాప్తి యందు, కడవరి కాలములలో, కడవరి గడియ, అంత్య దినముల యందు, ఈ విధముగా అంత్య దినములకు మరి పర్యాయ పదాలు చాలా ఉన్నవి ఈ లేఖనాన్ని బట్టి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన దగ్గర నుంచి అదే విధముగా యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ లోకానికి వచ్చి యొక్క యుగాంతము జరిగేటప్పుడు కూడా మనం ఏ కాలంలో ఉంటున్నాము అంటే అంత్య దినంలో ఉంటున్నాము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తు వారు మరి ప్రత్యక్షమైనటువంటిది కాలము ఏమిటి అని చెప్పబడతా ఉంది అంటే కడవరి కాలములు యందు ఆయన ప్రత్యక్షపరచబడేను అని చెప్పబడతా ఉంది. ఏ కాలంలో ప్రత్యక్షపరచబడ్డాడు? కడవరి కాలములు యందు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంది. అంటే మనం ఏం చెప్పుకుంటున్నామంటే అంత్య దినములకు పర్యాయ పదాలు ఏమని చెప్పుకుని ఉన్నాం? కడవరి కాలము, కాలము సంపూర్ణమైనప్పుడు, దినములంతమందు, అదేవిధంగా యుగముల సమాప్తి యందు, కడవరి కాలములలో, కడవరి గడియ, అంత్య దినముల యందు అని ఈ అంత్య దినములకు మరి ఇవన్నీ కూడా పర్యాయ పదాలని చెప్పుకుంటూ ఉన్నాం. కనుకనే కడవరి కాలంలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఎప్పుడు నియమించబడ్డాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారు నియమించబడ్డాడు. అదే విషయం చెప్తున్నాడు కదా, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఎప్పుడు ప్రత్యక్షపరచబడ్డాడు? కడవరి కాలమందు, అనగా అంత్య దినముల యందు ప్రత్యక్షమయ్యాడు. ఇంకా తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడింది ఎప్పుడు అంటే దినముల అంతమందు మనతో మాట్లాడాడు అనేటువంటి విషయము మనం స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు బలిగా అర్పించుకున్నది ఎప్పుడు? తను తాను బలిగా అర్పించుకున్నది ఎప్పుడంటే యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుంది అంటే చాలా మందిలో ఉన్నటువంటి అసత్యము, ఇంకా అంత్య దినములు ప్రారంభం కాలేదు, మరి అందరి మీద, మనుషులందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడలేదు కనుక అంత్య దినాలు ఇంకా ప్రారంభం కాలేదు, ఇంకా ఉన్నవి జరగవలసినటువంటిది ఇంకా ఉంది అనేటువంటిది చాలా మంది బోధించేటువంటి పరిస్థితి. కనుకనే పిల్లరా, మరి యేసుక్రీస్తు వారు బలిగా అర్పించుకున్నది ఎప్పుడు అంటే హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 25 నుంచి 26 వచనాల్లో, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయం తను తాను అర్పించుకొనుటకు ప్రవేశించలేదు. కానీ అట్లని ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అని చెబుతూ, అయితే ఆయన యుగముల సమాప్తి యందు, ఎప్పుడట? యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. అందుకనే పిల్లరా, మరి యేసుక్రీస్తు వారు తను తాను బలిగా అర్పించుకున్నది ఏ కాలము అంటే యుగముల సమాప్తి యందు, అనగా అంత్య దినముల యందు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అయితే మనం ఉన్నటువంటిది, ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలము ఏ కాలము అంటే ఇది యుగాంతము అనేటువంటిది చెప్పబడతా ఉంది. ఏ కాలం అంటున్నాడు? యుగాంతమేనే. అదే చెప్తున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీలు చేసినటువంటి తప్పులు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి స్థితి, వాళ్ళు చేసినటువంటి విరోధమైనటువంటి కార్యములను బట్టి
యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికే మరి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అదే విషయం చెప్తున్నాడు కదా, దృష్టాంతాలుగా మనకి రాయించబడ్డాడని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9-11 వచనాల్లో, మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. అంటే ఒకప్పుడు దేవుని శోధించారు, శోధించడం ద్వారా ఏమైందంటే వారు నశించారట సర్పం ద్వారాగా. అయితే మీరు కూడా సనుగుకోవద్దు, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే యుగాంతమందున్న మనకు అంటే ఎప్పుడు ఏ కాలంలో మనం ఉన్నాము అంటే అంత్యదినంలోనే మనం ఉన్నాము అనేటువంటిది మనం ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అంటే మనం ఎక్కడ ఉన్నామంటే యుగాంతం ఉన్నాము, ఇవే అంత్య దినాలు అనేటువంటిది చెప్పబడుతూ ఉంటారు. కనుకనే అంత్య దినాల్లో కూడా ఏం జరుగుతుందంట, అపహాసకులు అపహసించేటువంటి పరిస్థితి అట. అపహాసకులు అపహసించేటువంటి పరిస్థితి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, అంటే వారి సొంత అంటే స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను అంటే యేసుక్రీస్తు వారు మరి మరలా వస్తాను, మీకు జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది నా దగ్గర అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పాడు. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, తండ్రి వద్ద మీకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మరలా వస్తానని యేసుక్రీస్తు వారు చెప్తే, మరి ఇప్పుడు ఆయన చెప్పి ఇప్పటి వరకు కూడా 2000 సంవత్సరాలు దాటినా కానీ క్రీస్తు వారు ఇంకా రాలేదు కనుక మరి చాలా మంది అపహసించేటువంటి పరిస్థితి. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే రాకడ పూర్తి అయిపోయింది, AD 70లోనే అయిపోయింది అనేటువంటి ఒక భిన్నమైన బోధ మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడట మరి 70వ సంవత్సరంలో AD 70లోనే జరిగిపోయింది అనేటువంటి ఒక భిన్నమైన బోధ ఈ మధ్య కాలంలో చాలా మంది బోధిస్తూ ఉన్నారు. అంటే రాకడ లేదు అంట, అదే విధముగా నరకము లేదట, ఇంకా బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదట. ఈ విధముగా భిన్నమైన బోధలో సాతాను మరి వాక్యాన్ని కలిపి చెరిపేస్తూ ఉన్నాడు. అపోస్తుల బోధకు భిన్నమైన బోధను ప్రకటించేటువంటి పరిస్థితి. అయితే ఆయన రాకడ గుర్చిన వాగ్దానం ఏమాయను అంటే నేటి కాలంలో మన జరుగుతున్నది ఇది. అపహాసకులు అపహసిస్తున్నారు రాకడ గురించి. పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను. అంటే అంత్య దినాలలో ఇటువంటివి జరుగుతూ ఉంటవి అనేటువంటిది చెప్పబడతా ఉంటున్నారు. కనుకనే మరి చాలా మంది అంత్య దినమున ఏమి కూర్చుకున్నారంటే ధనాన్ని కూర్చుకున్నారట. అది యాకోబు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనంలో, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును అంటూ అంత్య దినముల యందు ధనమును కూర్చుకుంటిరి. అంటే మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలని యేసుక్రీస్తు వారు చెబితే భూ సంబంధమైన భౌతిక సంబంధం ధనాన్ని కూర్చుకున్నారట. కనుకనే ఏమంటున్నాడు, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. కనుకనే ప్రియరా మరి కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ అంటున్నాడు. కడవరి దినాలు అంటే అంత్య దినాలు, చివరి దినాలు. కడవరి అనగా చివరి దినాలు, అంత్య దినాలు. ఇదే తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును. చూడండి, నేటి కాలంలో చూస్తూనే ఉన్నాం భిన్నమైన బోధ. ఏమంటున్నాడు, అబద్ధికుల వేషధారణ మోసపరుచు ఆత్మల యందు, అంటే మోసం చేస్తున్నాడు. అంటే మొట్టమొదటిగా ఆదాము అవ్వల గురించి ఆలోచన చేసినట్టయితే అవ్వ వద్దకు వచ్చినటువంటి సర్పము ఏం చెప్పింది, దేని గురించి చెప్పింది? దీన్ని తింటే నువ్వు సావవు అని, అంటే శరీరాన్ని గురించే చెప్పింది.
అంటే తింటే నువ్వు చనిపోవు అని అపవాది చెప్తే, తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? నువ్వు తింటే నిశ్చయంగా చచ్చెదవు అన్నాడు. అంటే దేవుడు చెప్తున్నది ఆత్మీయంగా నువ్వు చనిపోతావని చెప్తా ఉన్నాడు. అపవాది ఏం చెప్తున్నాడంటే నీవు సావనే సావు అనే శరీర సంబంధంగా చేస్తున్నారు. మరి నేటి కాలంలో భిన్నమైన బోధ ఎలా ఉన్నవంటే శరీర సంబంధమైనటువంటి బోధ, మనుషులను సంతోషపెట్టేటువంటి బోధ. మరి ఈ బోధల వలన ఏం జరుగుతుంది? ఏది నష్టం జరుగుతూ ఉంది అంటే ఆత్మకు నష్టము. తన ఆత్మను పోగొట్టుకుంటూ ఉన్నారు. శరీర సంబంధమైన బోధలు ఉద్యోగాల కోసమనో, లేకపోతే వివాహాల కోసమనో, లేకపోతే అప్పులు తీరతాయన కోసమో క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. కానీ మరి నా ఆత్మ రక్షించుకోవాలి, నేను నిత్యము జీవించాలి పరలోకంలో, మరి నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి అనేటువంటిది ఆలోచన నేటి కాలంలో ఎవరికి లేదు. ఈ రోజున గడిస్తే చాలు నాకు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి చాలా మంది చూస్తా ఉన్నట్లుగా. కనుకనే ఏమంటున్నాడంటే అంత్య దినములలో, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల ఎందును, ఇంకేమన్నంటే దయ్యముల బోధ ఎందును లక్ష్యం నుంచి. దయ్యముల బోధ అంటే ఏ బోధ? నేటి కాలంలో సంఘానికి చెప్పవలసిన బోధ అంటే ఆత్మ యొక్క నియమాన్ని చెప్పాలి. అనగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. ఈ బోధని సంఘాన్ని చెప్పాలి. ఈ బోధ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉంది అంటే పెంతెకోస్తు పండుగ దినం నాడు క్రీస్తు యేసు యొక్క అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మరి పలికినటువంటి మాటలే. అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుంచి మరి యోధా పత్రిక వరకు ఉన్నటువంటివి అన్ని కూడా మరి సంఘము అనుసరించవలసిన బోధ. ఈ బోధనే సంఘంలో బోధించాలి. అందుకనే మొదటి శతాబ్ద కాలంలో మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచటేందును ఎడతెక్క మరి ప్రార్థన ఎడతెక్క కూడుకుంటూ ఉన్నారు అనేటువంటి విషయము లేఖనాలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. కానీ ఈనాటి కాలంలో దయ్యముల బోధ లక్ష్యమిస్తున్నారు. ఏమవుతున్నారంట? భ్రష్టులవుతూ ఉన్నారు అని ఆత్మ తేటగా చెప్తున్నాడు. భ్రష్టులు అవుతున్నారని ఆత్మ తేటగా చెప్తున్నాడు. అనగా ఆత్మగా పరిశుద్ధాత్మ తేటగా చెప్తున్నాడు. అంటే దయ్యముల బోధ ఎవరు చేస్తారు? మరి ఎవరు ఈ యొక్క అబద్ధికులు అంటే లేఖనం చెప్తా ఉంది. ఆ కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. అది ఇప్పుడు కాలంలోనే కాదు, మొదటి శతాబ్ద కాలంలోనే, అనగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న కాలంలో క్రీస్తు యేసు యొక్క అపోస్తులు ప్రకటించేట కాలంలోనే చాలా మంది క్రీస్తు యేసు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్నారట. ఇంకా దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. అయితే ఎవరట వాళ్ళు? ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు గనుక వాణి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్న గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూడండి, అంటే మరి దయ్యముల బోధ ఎవరు చేస్తున్నారంటే సాతానే తానే వెలుగుదూత వేషాన్ని ధరించుకున్నాడు. అదే విధముగా వాని పరిచారకులు నీతి పరిచారక వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. ఇంక ఈ విషయం గురించి చెప్పాలని చాలా సందర్భాలు ఉన్నవి. ఈ దయ్యముల బోధ గురించి, అంటే అబద్ధికుల బోధ గురించి, వారు ఏ ఆత్మతోటి బోధిస్తున్నారో, ఏ ఆత్మ చేత వారు నడిపించబడుతున్నారో మరి చాలా సందర్భాలు లేఖనాలు చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు సమయం కాదు. కానీ అంత్యదినం ప్రారంభం ఎప్పుడు అనేటువంటి విషయం గురించి మనము మరి ఈ యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలించుదాం. ఇంకేమంటున్నాడంటే కడవరి కాలం ముందు బయలుపరచబడ్డ సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ అంటున్నాడు. కడవరి కాలముల యందు అంటున్నాడు. చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు. అంటే ఏ కాలంలో మరి ఆ బయలుపరచబడ్డ సిద్ధముగా ఉన్న రక్షణ అంటున్నాడు అంటే కడవరి కాలంలో, అనగా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యేటువంటి కాలంలో పొందుకోబోయేటువంటి రక్షణ, అనగా మహిమ శరీరాలు ధరించుకునేటువంటిది. ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇవన్నీ కూడా కడవరి కాలం అనగా అంత్యదినం. అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వరకు కూడా ఉన్నటువంటి మధ్యకాలంలో దినాలన్నీ కూడా ఏ దినములు అంటే అంత్య దినములు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అందుకనే ఇది కడవడి గడియ అంటున్నాడు. క్రీస్తు విరోధి వచ్చిన వింటిది కదా, ఇది కడవరి గడియ అనగా అంత్య దినము. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి 19 వచనాల్లో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చిన వింటిది కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు విరోధి అంటే ఎవరు? యేసే క్రీస్తు అని నమ్మని ప్రతి వాడు కూడా. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? యేసే తండ్రి అని చెప్తున్నారు. వీళ్ళు క్రీస్తు విరోధులు. అంటే వాక్యములకు భిన్నముగా నడిపించబడటమే అపవాది బోధ, దయ్యపు బోధ, వారే క్రీస్తు విరోధులు. ఇది చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. పరిశుద్ధాత్మ బోధకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగ మందనను రాబోయే మంది పాప క్షమాపణ లేదు. అదే చెప్తున్నారు కదా, మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాల్లో, చిన్నపిల్లారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చిన మీరు వింటిరు కదా, ఇప్పుడు నువ్వు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. ఇది కడవరి గడియ, ఇవి అంత్య దినాలు అని ఏ విధంగా తెలుసుకుంటూ ఉన్నాము అంటే, క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరి ఉన్నారు. అంటే క్రీస్తు సత్యాన్ని చెప్పాడు, తండ్రి వద్దకు వెళ్ళటానికి మార్గాన్ని చూపించాడు. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు వెళ్ళలేదు. నీ ఆత్మను రక్షించుకోవటానికి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు బలిగా. ఆ అర్పించినటువంటి బలి ద్వారాగా మనము పాప క్షమాపణ పొందుకుంటున్నాము. ఆ పాప క్షమాపణ ద్వారాగా మనము నిత్య రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకొని. మరి ఇటువంటిది కాకుండా, ఆత్మ రక్షణ కాకుండా శరీర సంబంధమైన బోధ, యేసు విషయంలో స్పష్టత లేని బోధ, యేసే క్రీస్తుని బోధిస్తూ ఉన్నారు. అయితే నేటి కాలంలో బోధలు యేసే తండ్రి, యేసే పరిశుద్ధాత్మని బోధిస్తున్నారు. అని కనుకనే వీళ్ళందరూ కూడా ఏమైనారంటే క్రీస్తు విరోధులు. ఇది కడవరి గడియ, సత్యాన్ని అసత్యంగా బోధించేటువంటి కాలము. కనుక జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. కనుకనే పిల్లరా, మరి యేసుక్రీస్తు వారు మరలా వచ్చేది ఎప్పుడు అంటే అంత్య దినము అంటున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చేది ఎప్పుడు? అంత్య దినము. అనగా మనము ఈ అంత్య దినములలో అనేటువంటిది తెలుసుకున్నాము. అనగా ఎప్పుడు అంత్య దినం ప్రారంభము? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రవేశించినటువంటి కాలము దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు రెండవ రాకడకు ఈ మధ్యలో ఉన్నటువంటి దినాలే అంత్య దినములు. అంత్య దినము అంటే క్రీస్తు వచ్చే రోజు అంత్య దినము. అంత్య దినములు వేరు, అంత్య దినము వేరు అనేటువంటి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని కూడా చెప్తున్నాడు కదా యోహాను గారు రాసిన సువార్తలో 11వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో. మరి అక్కడ లాజరు గురించి చెప్పేటువంటి పరిస్థితి. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినానో దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుతున్నా నేను. యేసు నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా, మార్త అంటుంది ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అనను. అంత్య దినమున అనగా యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మరలా వేస్తాడు అనేటువంటిది చెప్పబడుతుంది. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు 41వ వచనంలో. ఏమంటున్నాడంటే 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 40 నుంచి 47 వచనాల్లో, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనుక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అని చెబుతూ, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుతును. అంత్య దినము అనగా యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. అదే చెప్తున్నాడు, అంత్య దినం వారిని లేపుతున్నాను. చాలా సందర్భాల్లో రాయబడి ఉన్నది. అదే అధ్యాయము 40-46 వచనాల్లో, అందుకు యేసు మీరు సంగు కొనకడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుతును. నిత్య జీవము
నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. అదే విధముగా అంత్య దినమున వానికి తీర్పు జరుగును. అంత్య దినమున అదే నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. మరి ఈ అంత్య దినమున ఏమి జరుగుతూ ఉంది? అంత్య దినం అనగా మనం ఏం చెప్పుకున్నాము? యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. అంత్య దినములు అనగా యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చే కాలం మొదలుకొని యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు మధ్యలో ఉన్నటువంటి దినములే అంత్య దినములు అని. అంత్య దినము అంటే యేసుక్రీస్తు వారు వచ్చే రోజే అంత్య దినము, రెండవ రాకడ. ఇదే చెప్తున్నాడు కదా. మరి అంత్య దినం ఏం జరుగుతుంది అంటున్నాడు? పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును, పంచభూతంలో మిక్కటమైన వేండ్రముతోను లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశం రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇది మరి ప్రభు దినము, అంత్య దినం అంటే యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి రెండవ రాకడ గురించి చెప్పబడుతున్నట్లేరా. కనుకనే మరి ఇప్పుడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు అవునని చెప్పి కాదని వాడై ఉన్నాడా? అవునని చెప్పి కాదని వాడే ఉండలేదు అనేటువంటిది లేఖనం చెప్పబడతా ఉంది. ఇంకొక సందర్భంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకొనమన్నాడు. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు అట. మరి అంత్య దినములలో అంటే ఏ ఏ ఏ సమయం అని చెప్పుకున్న అంత్య దినాలంటే యేసుక్రీస్తు వారి మొదటి ఈ లోకానికి వచ్చినటువంటి కాలం మొదలుకొని యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు మధ్యలో ఉన్నటువంటి దినములే అంత్య దినములు. ఈ అంత్య దినాలు ఏం జరుగుతుంది అంటున్నాడు అంటే అపాయకరమైనటువంటి కాలంలో వస్తవి అంటున్నాడు. అది ఎలా అని చెప్తున్నాడు? ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునైందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. అంటే అంత్య దినములలో అపాయకరమైన కాలాలు ఉన్నవి అనేటువంటిది చెప్తున్నాడు. ఆ కాలంలో జరిగేటువంటి పరిస్థితులు ఏమిటో ఇవన్నీ కూడా చెప్తున్నాడు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, ఇంకా చాలా విషయాలు చెప్పి ఉన్నాడు. కనుకనే పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారట, దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు, ఇట్టి వారికి విముఖుడువై ఉండుము అనేటువంటి విషయాన్ని మరి లేఖనం చెప్తా ఉంటారు. కనుకనే మరి ఇవన్నీ కూడా అంత్య దినములు, అంత్య దినము అనేటువంటి విషయంలో మనం స్పష్టత కలిగి ఉన్నామా? ఈ అంత్య దినాలు జరిగినవా జరగలేదా? పెంతెకోస్తు పండుగ దినం నాడు ప్రారంభమైందా లేదా? మరి అంత్య దినాలు ప్రారంభమైంది ఎప్పుడు? ఏవేళ ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనము ఎప్పుడు నెరవేరింది? పెంతెకోస్తు పండుగ దినం నాడు అనేటువంటి మనం స్పష్టంగా తెలుసుకున్నాం. కనుక పిల్లరా, మరి యేసుక్రీస్తు వారు అవునని చెప్పి కాదని వాడు అన్నాడా? ఆయన చెప్పాడు, నేను వెళ్తాను, తండ్రి వద్దకు వెళ్తాను, వెళ్ళి తండ్రి వద్ద ఉన్నటువంటి ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం ఉంటుంది, ఆయన వస్తాడు, మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్పాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక ఈ పట్టణంలోని వేచి ఉండండి,
పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే వరకు కూడా వేచి ఉండండి అని చెప్పాడు. ఆ ప్రకారంగానే శిష్యులు వేచి ఉన్నారు. ఆ వేచి ఉండగా మరి పెంతెకొస్తు పండుగ దినమనాడు యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే పరిశుద్ధాత్ముడు దిగిరావటం, క్రీస్తు యేసు యొక్క అపోస్తులు 12 మంది పరిశుద్ధాత్మ పొందుకోవటం, ఆ పొందుకున్నటువంటి సందర్భంలో పేతురు గారు చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు? అపహాస్యం చేస్తున్నారు. వీరు మద్యముతో నిండి ఉన్నారు, వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసేటువంటి పరిస్థితిలో పేతురు గారు ఏం చెప్తున్నాడు అంటే, పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి బిక్కరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిసి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలకందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన దినాలే అంత్య దినాలు. కనుకనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడిన దినాలు, దినముల అంతకు ముందు అనగా అంత్య దినాలు. కనుకనే పిల్లారా, మరి యేసుక్రీస్తు వారు బలిగా అర్పించుకునేటువంటి దినాలు యుగముల సమాప్తి యందు అని, అవే అంత్య దినాలు అని, పరిశుద్ధాత్మ బోధకు లోబడకపోతే మరి యుగమందైనను రాబో యుగమందైన పాప క్షమాపణ ఉండదు అని యేసుక్రీస్తు వారు చెప్పి ఉండగా, మరి అంత్య దినాలు ప్రారంభమైంది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వారి రాకడతోటే ప్రారంభమైనవి. మరి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనము మరి ఎప్పుడు నెరవేరిందంటే పెంతెకొస్తు పండుగ దినం నాడు మరి నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం పేర. కనుకనే మరి చెప్పబడినట్టు యొక్క మాటలు స్పష్టంగా గ్రహించగలరని, మరి సంఘానికి కృపా వరంలో అందించిన పరిశుద్ధాత్మని గురించి మరి స్పష్టంగా తెలుసుకోవటం కొరకే మరి ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాల ద్వారాగా మరి చాలా స్పష్టంగా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా, చెప్పబడినట్టు మాటలు వినిచిన ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింప చేయను గాక. చెప్పని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. చక్కని వాక్యాన్ని వివరించిన దైవజనులు కాకి వెంకట్రావు గారు